హలో వెల్కమ్ టు మై ఛానల్ అదరే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొంచెం మోటివేట్గా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకుని వస్తాను. ఈరోజు బిగ్ బాస్ బజ్లో రమ్య మోక్ష ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ బజ్కి శివాజీ గారితో ఇంటర్వ్యూ చేస్తున్నారు. శివాజీ గారితో ఇంటర్వ్యూ చేస్తూ ఇలా మాట్లాడుతున్నారు. శివాజీ గారు క్లాప్స్ కొడుతూ అమ్మ సౌండ్ వచ్చిందా అని అడిగారు. వచ్చింది సార్ అని చెప్పింది రమ్య. నెక్స్ట్ విజిల్ వేశారు. విజిల్ వేస్తే అమ్మ సౌండ్ వచ్చిందా అని చెప్పారు. వచ్చింది సార్ అని రమ్య చెప్పింది. ఇక్కడ విజిల్ సౌండ్ బాగా వినిపించిందా, బిగ్ బాస్ హౌస్లో విజిల్ సౌండ్ బాగా వినిపించిందా అని అడిగితే ఇక్కడ సౌండ్ బాగా వినిపించింది సార్ అని రమ్య మోక్ష చెప్పింది. అమ్మ మీరు ఫస్ట్ బిగ్ బాస్ హౌస్కి రావడానికి మీ ప్రోమోలో ఏం చెప్పారు? ఏమని చెప్పారంటే మాకు బయట నెగిటివిటీ ఉంది సార్, దాన్ని పోగొట్టుకునేదానికి ఈ బిగ్ బాస్ హౌస్లో నేను ఆ నెగిటివిటీని పోగొట్టుకునేదానికని నేను వస్తున్నాను, దాన్ని పోగొట్టుకుంటాను అని మీరు చెప్పారు కదా, ఇప్పుడు మీరు పోగొట్టుకున్నారా నెగిటివిటీ అని అడిగారు. ఎస్ సార్, ట్రై చేశాను. ఇంకొన్ని రోజుల నుండి ఇంకొంచెం ఎక్కువ తెలిసేది నా గురించి, 2 వీక్సే కదా అని చెప్పారు. మీరు బిగ్ బాస్ హౌస్కి వచ్చేటప్పుడు మీరు ఏం చెప్పారమ్మా? బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ లేదని చెప్పారు. మీరు బిగ్ బాస్ హౌస్కి వచ్చాక ఎంటర్టైన్ చేశారా అని అడిగారు. రమ్య ఎస్ సార్, నేను చేశాను. ఇమాన్యుయల్తో ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశాను. అప్పటికి కొన్ని టాస్క్స్, ఎంటర్టైన్మెంట్ టాస్క్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను అని చెప్పారు. నెక్స్ట్ ఆది గారు మిమ్మల్ని మ్యానిపులేటర్ అన్నప్పుడు, ఆది గారు వచ్చినప్పుడు మీకు ఒక హింట్ ఇచ్చారు ఏమి జరుగుతుంది బయట అని. చాలా యాటిట్యూడ్ తోటి థ్యాంక్ యూ అన్నావు. రమ్య అలా రీచ్ అయి ఉంటుందేమో, నేను అలా అనలేదు సార్ అని రమ్య అంటుంది. శివాజీ గారు ఆ రీచ్ కూడా మీరు ఇక్కడికి రీచ్ అయ్యేలా చేసిందమ్మా అని శివాజీ గారు చెప్తారు. మీరు ఈ హౌస్ కరెక్ట్ కాదు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా అని శివాజీ గారు రమ్యని అడిగితే లేదు సార్, నాకేం అలా అనిపించలేదు అని చెప్పారు. మీరు బాండ్ క్రియేట్ చేసుకోవడానికి సుమన్ గారితో ఉన్నారు కదా? లేదు సార్, మేము ఫస్ట్ నుంచి బాండ్ క్రియేట్ చేసుకోకూడదనే కాన్సెప్ట్తోనే మాధురి గారు నేను మాట్లాడుకొని బాండ్లన్నీ బ్రేక్ చేయాలి అనే కాన్సెప్ట్తోనే ఉన్నాను సార్ అని చెప్పాను మాధురి గారితో కూడా. రమ్య ఎవరైతే లోలో అయితే సుమన్ గారితో మీరు చేసింది ఏంటమ్మా అంటే, ఎవరైతే లోలో ఉన్నారో నేను వాళ్ళతో ఉండాలనిపిస్తుంది సార్ నాకు అని రమ్య అంటుంది. శివాజీ గారు మీరు సింపతి ఎవరి దగ్గరికి వెళ్ళి సింపతి గెయిన్ చేయాలనుకుంటున్నారా మీరు అని శివాజీ గారు అడుగుతారు. రమ్య నాకేం సింపతి కాదు సార్, నాకు అలా లోన్గా ఫీల్ అయ్యే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళని హ్యాపీగా ఉంచడం అంటే నాకు ఇష్టమని రమ్య అంటుంది. శివాజీ గారు మీ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోకుండా పక్కన వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు పెట్టారమ్మా అంటే, నేను గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను సార్, నా గేమ్ నేను ఆడాను సార్ అని అంటుంది. మీరు బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఏం చెప్పారమ్మా? టాస్క్లో ఊపేస్తా అన్నారు, ఏం ఆడారు అని అడిగారు. రమ్య గారు నేను టాస్క్లో కూడా బాగా ఆడాను సార్, బాల్ పిక్లో కూడా గట్టిగా హోల్డ్ చేశాను, బర్నీ గన్ను కూడా గట్టిగా పట్టుకున్నాను, నా స్టామినా తగినట్టు నేను ట్రై చేశాను సార్ అని రమ్య చెప్తుంది. శివాజీ గారు నువ్వు తప్పులు చెప్పడానికి వెళ్ళినట్టు ఉన్నావమ్మా బిగ్ బాస్కి, తప్పులు చెప్పి నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా మారు అని చెప్పడానికి వెళ్ళావా ఏంటి అని శివాజీ గారు రమ్యని అడిగారు. లేదు సార్, నేను అలా ఏం అలా ఏం వెళ్ళలేదు అని చెప్పారు. నెక్స్ట్ శివాజీ గారు పవన్ కళ్యాణ్ తనుజ వీడియో చూసి ఒక అబ్బాయి
కళ్యాణ్ని నువ్వు ఒక అబ్బాయిల పిచ్చోడు, ఒక అమ్మాయిల పిచ్చోడు అని నువ్వు ఎట్లా అంటావమ్మా? ఇప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరికి నచ్చింది కాబట్టి వాళ్ళు మంచిగా ఉన్నారు. మీరు నువ్వు దాంట్లో కళ్యాణ్ అబ్బాయిల పిచ్చోడు, అమ్మాయిల పిచ్చోడు అని నువ్వు ఎలా అంటావు? అనలేవు కదా, నువ్వు డిసైడ్ చేయలేవు కదా. త్రూ అవుట్ తన లైఫ్లో నువ్వు ఉండి నువ్వు చెప్తే అనుకోవచ్చు. నువ్వు 2 వీక్స్ కూడా చూడలేదు తనని గట్టిగా, తనని అట్లా చేస్తే తనకి ఎంత చెడ్డ పేరమ్మా అని శివాజీ గారు చెప్తున్నారు. నెక్స్ట్, బాండ్స్ బ్రేక్ చేయాలని మాధురి గారు నేను అనుకున్నాము. కళ్యాణ్ తనుజ మీద చెయ్యి వేస్తే నీకు ప్రాబ్లం ఏంటి, నీకు ప్రాబ్లం ఏంటమ్మా అని శివాజీ గారు అడిగాడు. నువ్వు వెళ్ళిన కాన్సెప్ట్ ఎలా ఉందంటే కళ్యాణ్ తనూజాని, పవన్ రీతుని బాండ్ బ్రేక్ చేయాలి అనే కాన్సెప్ట్తో వెళ్ళినట్టు ఉంది అని అని శివాజీ గారు చెప్పారు. లేదు సార్, నాకు అక్కడ చూస్తే వాళ్ళు ఏమి గేమ్ ఆడుతున్నట్లేదు, ఈ లెవెల్ గేమ్ ఆడుతున్నట్టు ఇట్లా కంటెంట్ ఇవ్వడానికి ఇట్లా ట్రై చేస్తున్నారనే అనిపిస్తుంది సార్ అని రమ్య చెప్తుంది. దివ్యకి ఫేక్ పిక్లు ఇచ్చావు వై? కావాలని భరణి గారితో ఉండాలని ఫిక్స్ అయ్యి బయట నుంచే వచ్చింది సార్. అందుకని తన బిహేవియర్, తన చేసేది ఫేక్ అనిపించింది, అందుకనే ఫేక్ పిక్లు ఇచ్చాను అని చెప్పారు. నెక్స్ట్ శివాజీ గారు, బిగ్ బాస్ ఏం నేర్పించిందమ్మా అని శివాజీ గారు అడిగితే, అందరికీ మాకు బిగ్ బాస్ ఒక లైఫ్ లెసన్ నేర్పించిందమ్మా, నీకేం నేర్పించిందని శివాజీ గారు అడిగారు. ఎస్ సార్, ఒక లైఫ్ లెసన్ కొన్ని నేర్చుకోవచ్చు బిగ్ బాస్లో అని అడిగారు. చెప్పింది రమ్య. మాధురి రియలా ఫేకా? ఫస్ట్లో బాగున్నారు సార్, మళ్ళీ ఇప్పుడు టాస్కుల్లో నేను వేరే టీంకి వెళ్ళిపోయేసరికి ఇప్పుడు దూరం పెడుతున్నారు అని చెప్తుంది. దాన్ని ఏమంటారమ్మా? దాన్ని బాండింగ్ క్రియేట్ చేసుకోవడం కోసమే కదా మీరు మాధురి గారిని ఇలా అడిగారు, మీరు ఎందుకు అలా ఉంటున్నారు, నాతో బాగుండట్లేదని మీరు మాధురి గారితో అన్నారు కదా, దాన్ని కూడా బాండ్ క్రియేట్ చేసుకోవడమే అంటారు కదా. బిగ్ బాస్ హౌస్లో ఒకరు మంచిగా ఉంటే సర్వైవల్ కమ్యూనికేషన్ బాగుంటుందమ్మా. దాన్ని బట్టి మనం హ్యాపీగా మన గేమ్స్ అన్నీ మంచిగా చేసుకోగలుగుతాము. బిగ్ బాస్ హౌస్లో సర్వైవల్ ఎలా అవుతావు బాండ్స్ లేకపోతే? ఎవరైనా బాండ్స్ ఖచ్చితంగా ఏదో ఒక రకమైన ఒక హ్యాపీ వాతావరణం ఉండాలి, అప్పుడే బాగుంటుంది. నెక్స్ట్, హౌస్లో మీరు నెగిటివ్ అని హౌస్మేట్స్ అందరూ అన్నారు, మీ ఫీలింగ్ ఏంటమ్మా అని రమ్య అడిగితే, లేదు సార్, ఒకరో ఇద్దరు అలా అన్నారు కానీ మిగతా వాళ్ళందరూ నన్ను మంచిగా రిసీవ్ చేసుకున్నారు, అంతా బాగుంది సార్, నన్ను ఎవరూ నెగిటివ్ అనలేదు అని చెప్పింది. నెక్స్ట్, కళ్యాణ్ తనుజ లవర్స్ అని మీకు చెప్పారా అమ్మా? నువ్వు అలా నాకు అనిపించింది చెప్పాను సార్, అది తప్పా సార్ అని రమ్య అడుగుతుంది. శివాజీ గారు, అది ఒక అమ్మాయి అండ్ అబ్బాయి మీద ముద్ర పడుతుంది కదా, అది థింక్ చేయాలి కదా, ఎలా మాట్లాడావు నువ్వు అలా అని శివాజీ గారు అన్నారు. నాకు అలా అనిపించింది సార్, నేను అలా చెప్పాను. కళ్యాణ్ తనుజ మీద చేస్తున్నట్లు, ఆ అమ్మాయి ఇట్లా విసుక్కుంటున్నట్లు ఉనింది, తను చెప్పలేకపోతుందేమోనని నేను చెప్పాను అంతేను అని చెప్పారు. కానీ నేను ఆ రోజు ఆ మాట అనుకున్నా ఉండాల్సింది, కానీ అనేసాను కాబట్టి సారీ కళ్యాణ్ అని ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్ అని. సరే అమ్మ. శివాజీ గారు, పవన్తో పులిహోర ఎందుకు కలపడం స్టార్ట్ చేశావు? నేను అసలు పవన్తో నాకు అలా ఏం లేదు సార్, స్టార్టింగ్ నుంచి మా బ్రదర్లానే అనుకున్నాను, నేను అలా చేయలేదు అని అంటుంది. సరే ఒకసారి వీడియో చూడమ్మా. నువ్వు శివాజీ గారు, నువ్వు పవన్ అంటే ఇష్టం అనలేదా అంటే లేదు సార్ అని చెప్తుంది. ఒకసారి వీడియో చూడమ్మా అంటే చెప్తుంది, పవన్ చాలా ఇన్నోసెంట్, పవన్ అంటే నాకు ఇష్టము అని మాధురి గారితో పవన్ ముందు చెప్తుంది. ఇలా పవన్ చాలా ఇన్నోసెంట్గా ఉంటాడు మాధురి గారు, అందుకనే నాకు పవన్ అంటే చాలా ఇష్టము అని చెప్తుంది. నెక్స్ట్, శివాజీ గారు యానిమల్ సూట్స్ హౌస్మేట్స్ టాస్క్ ఇచ్చారు. దాంట్లో ఒక యానిమల్ చూపిస్తే దాంట్లో హౌస్మేట్స్ ఎవరో చెప్పాలి.
తాబేలు ఎవరమ్మా అంటే రాము అని చెప్పింది, స్లోగా ఉంటారు అని. నెక్స్ట్ నక్క ఎవరు అంటే తనుజ, ఈమె డ్రామా ఎందుకమ్మా అని అడిగితే ఈమె డ్రామాకి క్వీన్, జలస్. మాధురి గారు రమ్య మాట్లాడుకుంటుంటే తనూజకి జలస్ పడి నా దగ్గర నుంచి లాగేసుకుంటుంది. డిస్కషన్ చేస్తుంటే మాధురితో మాట్లాడుతుంటే నా జలస్తో మాధురిగానే తీసుకొని పోతుంది. పాము ఎవరంటే నిఖిల్. ఇతను సింగిల్గా ఉంటాడు కాబట్టి తను. గాడిద ఎవరు? ఇమాన్యుయల్. అవతలి వారి భారాన్ని కూడా ఈయనే మోస్తారు. అప్పటికి మమ్మీ మమ్మీ అని సంజన గారు చేసిన తప్పులు అన్నింటినీ ఈయనే మోస్తారు. నెక్స్ట్ సింహం ఎవరు? సుమన్. ఒక్క మాటలో ఇచ్చి పడేస్తారు. చీత ఎవరు అంటే గౌరవ్ అని చెప్తుంది. అమ్మ నువ్వు గేమే బయట చూసి రాలేదనుకుంటున్నావు, నేను గేమ్ లోపల కూడా నువ్వు చూడలేదని అనుకుంటున్నాను అని చెప్తుంది. నీకు టాస్క్ల సాక్రిఫైస్లో నీకు చీత అనిపించరా అని. రమ్య సెల్ఫిష్. నాగుపాము కళ్యాణ్ పగబట్టి కాటేస్తాడు. గోడ మీద పిల్లి సంజన గొడవలన్నీ తెలుసుకోవాలని చూస్తుంది. పాండా ఎవరంటే మాధురి. ఆమె ఏదన్నా చేయాలన్నా కానీ ఒక రెడీ అవ్వాలన్నా కానీ లేజీ. కోతి ఎవరంటే రీతు. జిరాఫీ ఎవరంటే పవన్. నేను అన్నీ చేసేస్తాను, నాకు అన్నీ అందిపోతాయి అన్నట్టు ధీమాగా ఉంటాడు, కానీ ఏ టాస్క్ కానీ కొన్ని చేయలేకపోతాడు. అది తను అన్నీ చేయగలను అని తను అనుకుంటాడు. సో వీటన్నిటిలో అన్నీ అయిపోయి శివాజీ గారు రమ్య అన్ని ఇంటర్వ్యూ అన్నీ అడిగేశారు. ఇప్పుడు ఫైనల్గా అమ్మ నీకు బయట మంచి లైఫ్ ఉండాలని మీ ఫ్యామిలీని అడిగినానని చెప్పమంటే ఓకే సార్ చెప్తాను సార్ అని. ఈమెకి కొంచెం యారగెన్సీ ఉంది. ఆ రోజు నేను చూశాను ఆది గారు చెప్పినప్పుడు లైట్లే సరేలే అన్నట్టు కొంచెము యారగెంట్గానే యాటిట్యూడ్ చూపిస్తూ ఓకే థ్యాంక్ యూ అన్నట్టు చెప్పింది. సో ఎనీహౌ ఎవరికైతే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు ఇంకొంచెం సపోర్ట్ ఇచ్చి మోటివేట్ చేసి ఇంకొంచెం మంచి వీడియోలు మీకోసం అందించే శక్తినివ్వండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు అదిరే యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.